అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. మత్తయి సువార్త 26:14-16. సహజముగా ఎవరినైతే మనం బహుగా నమ్ముతామో వానికే డబ్బుకు సంబంధించిన పనులు అప్పగిస్తాం. యేసుక్రీస్తు యూదాను బహుగా నమ్మి డబ్బు సంచిని తనకి అప్పగించాడు. అంతగా తనను నమ్మి బాధ్యతను అప్పగిస్తే నమ్మకత్వాన్ని కనపరచకుండా పరిచర్యలో దొంగతనం చేసేవానిగా ఉన్నాడు. ఇది వాస్తవమో కాదో తెలియదు, కానీ యూదా ఇస్కరియోతు గురించి ఒక చరిత్ర ఉంది. యూదా ఇస్కరియోతు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లికి, నీకు పుట్టబోతున్న కుమారుడు సాధారణమైన వాడు కాదు, లోకరక్షకుడినే అమ్మివేయబోతున్న ఒక దుర్మార్గుడని కల వచ్చిందట. ఆ తల్లి కుమారునికి జన్మనిచ్చినప్పుడు, ఇలాంటి వాడిని కన్నానేమిటి అని చెప్పి వారిని తీసుకెళ్లి సముద్రంలో పడవేసిందట. ఆ కుర్రవాడు సముద్రంలో కొట్టుకుంటూ గట్టుకు వస్తే ఒక రాజు రాణి అదే సముద్రపు గట్టున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ కుర్రవాడు కనిపిస్తే వారిని తీసుకెళ్ళి పెంచారట. అలా పెంచిన తర్వాత వాడు ఆ రాజు రాణి పేర్లు కూడా పాడు చేస్తుంటే వాడిని బయటకు గెంటేశారట. అలా గెంటగా వాడు వచ్చి యెరూషలేములో పడి అశాంతితో జీవిస్తున్నప్పుడు సువార్తను ప్రకటిస్తున్న యేసుకు కనిపిస్తే యేసు కనికరించి వారిని తన శిష్యులలో ఒకనిగా చేర్చుకున్నాడట. కన్న తల్లే వద్దురా బాబు నీవు అని వదిలేస్తే పరమ తండ్రి కనికరపడి నాతో ఉండు అని చేర్చుకుంటే, అలా చేర్చుకున్న వాడిని అమ్మివేసే మనస్సు ఆ ఇస్కరియోతు యూదాది. ఇది ఎంత ఘోరం! యేసును ఏ విధంగా పట్టుకోవాలో, ఏ విధంగా బంధించాలో అని అధికారులు తర్జన భర్జన పడుతున్న సమయంలో ఒకవేళ బహిరంగంగా పట్టుకుంటే ప్రజలందరిలో కలవరం ఏర్పడి వ్యతిరేకమైపోతామేమోనని భావించి అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో, ఇదిగో నేనున్నానుగా, యేసుక్రీస్తును నేను అప్పగిస్తాను, నాకెంత ఇస్తారో చెప్పండి అని 30 వెండి నాణెములకు లోకరక్షకుడిని అమ్మివేశాడు. ధర్మశాస్త్ర ప్రకారము ఒక దాసుని కానీ దాసిని కానీ ఒక ఎద్దు పొడిచిన ఎడల ఆ దాసుని కొరకు చెల్లించవలసిన వెల 30 వెండి నాణెములు. ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలెను. నిర్గమకాండము 21:32. ఆయన ఐశ్వర్యవంతుడై ఉండియు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి దాసుని స్వరూపాన్ని ధరించాడు. యేసుక్రీస్తు ఒక దాసునిగా బానిసకు ఇచ్చే వెలకు అమ్మబడ్డాడు. యేసుక్రీస్తు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులలో ఒక యూదా ఇస్కరియోతు తప్పించి మిగిలిన వారందరూ కూడా ఆయన కొరకు బహురోషముగా జీవించి ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన వారే. యూదాకి డబ్బు పట్ల ఉన్న వ్యామోహమే తన జీవితాన్ని నాశనం చేసింది. ఆ డబ్బు పిచ్చిలో పడి లోకరక్షకుడిని అమ్మేసే విధంగా చేసింది. ఈరోజు నీవు దేనిపైన వ్యామోహంతో ఉన్నావు? డబ్బు, అందం, సుఖభోగాలు, ప్రేమ, బైక్, కార్, మొబైల్, సొంత ఇల్లు, ఇలా వీటి పట్ల వ్యామోహం కలిగి ఉంటే ఆత్మీయతను పాడు చేస్తుంది, దేవుడిని అమ్మివేసే విధముగా చేస్తుంది. కాబట్టి ప్రతి వ్యామోహమును విడిచిపెట్టి మిగిలిన శిష్యుల వలె క్రీస్తు కొరకు రోషం కలిగి జీవించే వారంగా ఉండాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.